పిల్ల? తెలీదమ్మా, ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు. మనం పెంచుకుందామా? ఆడదానిగా పుట్టినందుకు నా బతికే ఎట్టాడిసింది, రేపు నీ బతికెట్టా ఉంటుంది. ఇది ఆడపిల్లే. తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చేయి, లేదా ఎవరికన్నా అమ్మాయి. కొన్ని రోజులు ఈ బాధలన్నా తప్పుతాయి. ఎవరికి అమ్మేయాలమ్మా? దానికంటూ అమ్మా నాన్నని రాసి పెట్టే ఉంటారు. వెళ్ళాలకి ఇచ్చేయి. గోవా గోవా చిట్టి గోవా పేగు ముడినే వీడేన మూవా. ఓర్దీనాశాలు తగలయ్యా. ఈ పిల్లని ఎక్కడి నుండి తీసుకొచ్చావే? చూసారా అండి పుణ్యశీల గారు, చాట్లో పెట్టి పిల్లని అమ్మేస్తుంది. గోదావరి కటేపున ఊళ్ళలో గొడవలు జరిగినాయి కదా, ఊళ్ళూ ఖాళీ చేసేస్తున్నారంట. ఇదిగో ఇప్పుడు పిల్లల్ని కూడా అమ్ముకునే రోజులు వచ్చినట్టున్నాయి. ఏం కష్టాలరా బాబు జనాలకి. ఏంటే పిల్ల? 6 ఉన్నారు కదా, ఇంకొకరు వస్తారంట. చాలు చాలు వెళ్ళమన్. ఈ లోకం ఈ శోకం తీర్చేనా, కాకి గోటిలో ఏకుకిలైన పక్షులు పెంచిన శాకుంతలైన ఆడపిల్ల. పొద్దున్న నుంచి చూస్తున్నానే, పాపనెత్తుకొని ఊరంతా తిరుగుతుంది. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిందో ఏమో మరి. అదేదో చేతికిత్తా ఉంటే లక్క పిడతను తీసుకున్నట్టు తీసేసుకుంటున్నావు. తీసేసుకోగానే కాదు, దానికి ప్రాణం ఉంటదని తెలియదా? పెంచాలని తెలియదా? మా ముత్తమామ పేరు లక్ష్మీ తాయారు, దీని పేరు అదే తాయి. తాయి మెరుపును ముట్టుకోవడం ఎవరికన్నా కుదురుద్దేటే? నాకు కుదిరింది. ఉండాలారా అమ్మ ఓడి తసాగోయే మొత్తం అందరూ మా ఊరు మీద పడిపోతున్నారు. అక్కడ బతుకున్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి బతుకుతారేంట్రా? పోగొట్టుకున్న చోటే ఎత్తుకునే రోజులు కాదు కదా, పట్టుకుని ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లాల్సిందే. రే పెద్దోడా, సెట్ గారు కొట్టుకెళ్ళి 4 కిలోలు బియ్యం అలవిస్తా అన్నాడు, వెళ్ళి పట్టండి రా. అమ్మా నేను చదువుకుంటున్నా అమ్మా. ఒరే చిన్నరాళ్ళోడా, నువ్వు వెళ్ళరా. అమ్మా నేను కూడా చదువుకుంటున్నామ్మా. అన్నమ్మను రే నువ్వు వెళ్ళరా. అరే నువ్వు వెళ్ళరా. అరే వెళ్ళరా నువ్వు. అరే నువ్వు వెళ్ళరా. వెళ్ళరా నువ్వు. ఇలా వెళ్ళరా. అవసరమైతే 4 కొట్టి 4 మెతులు సంపాదించుకునే ధైర్యం చెప్పలేని సర్వేరా మీక. వెళ్ళి బియ్యం తీసురండి. వెళ్ళండి. 4 రోజులు పత్తులు పెడితే తెలుస్తుంది మీకు. ఇదిగో ముత్యాలమ్మ, రామ్మ కూర్చో. ఇదిగో ఇదే గౌరీ, సుబ్బన్న కూతురు. ఎలా బతికినోళ్ళయ్యా? జరిగింది వదిలేయి, ఈ కానించి జరిగే చూసుకోవాలి కదా. మంచి నీళ్లు కావాలి. ఇప్పుడే తెస్తానమ్మా.
గోదావరికి అటైపోయినా ఇటైపోయినా ఆ ఒడ్డునైనా ఈ ఒడ్డునైనా చుట్టుపక్కల 15 ఏళ్లకి సత్యరంగయ్యే రాజు. ఆయన కిరీటం పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఆయనకి ఇష్టం ఉండదు, మనమే పెట్టాలి. ప్రజా విజయోత్సవ సభ సత్యరంగయ్య. నీ అమ్మ ఆకలి మీద పోరాడదాం అంటే కడుపు నిండట్లేదు, అరాజకం మీద పోరాడదాం అంటే ఒంట్లో మందు తప్ప నెత్తురు లేదు. ఇక్కడికి గోడల మీదకి ఎక్తారు, తర్వాత మా నెత్తి మీదకి ఎక్కండి. 1982 మార్చి 29న ఒక మహానాయకుడు పార్టీ పెట్టి సామాన్యుడి జీవితంలో ఆశ నింపిన వేళ. తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు రామారావు నిన్నే కదరా మాట్లాడింది, అప్పుడే పార్టీ స్లిప్ వేస్తున్నారట. పార్టీ పెట్టింది ఎవరి కోసం తెలుసా? 5 రూపాయలు 10 రూపాయలు కొట్టి వ్యాపారం చేస్తే నీలాంటి వాళ్ళ కోసం కాదు, మా కోసం పెట్టాడు పార్టీ. ఎంతకే వస్తానంటవా? వచ్చిన వెంటనే పట్టుకి ఆకేసి కొట్టేది నిన్నే. సర్లేవో ముఖానికి రంగులేసం తీసేం కాదు. పార్టీ ఇన్ఛార్జ్ గారు వస్తున్నారండి, మీకోసం ఎదురు చూస్తున్నామండి. రాష్ట్రంలో 293 నియోజకవర్గాలతో ఒక లెక్క, దీంతో లెక్క అండి చాలా కాంప్లికేటెడ్ అండి. ఇక్కడ కొట్టే ఉంటే మొత్తం రాష్ట్రాన్ని కొట్టేయనట్టేనండి. ఎవరు కష్టపడతాడు ఎమ్మెల్యే సీట్లు లైన్ లో కూడా నుంచోక్కర్లేదు, డైరెక్ట్ గా తెచ్చేసుకోవచ్చు. ఈ ఏరియా వాతావరణం గురించి ఎవరిని అడిగితే కరెక్ట్ తెలుస్తుంది. కొత్తగా పార్టీ పెట్టారా? పెట్టి ఏం బిగుదామని? ఈ ఊరొచ్చి కొత్తగా ఎవరికి తెలియని రాజకీయాలు నిలుపుదామనే? ఎవరి పాస్ట్ ఏంటో, ఎవరి హిస్టరీ ఏంటో, ఎవరి గొడవలు ఏంటో ఎంతమందిని లెక్కేస్తారు, ఇలా ఎంతమందిని ఎంక్వైరీ చేస్తారు. ఉన్న పార్టీలే కాదు కదా, ఎవరో ఒకళ్ళు కొత్తగా ఆలోచించాలిగా. ఏ పునాదుల మీద మీరు పార్టీ పెట్టారు, ఏ ఆలోచనతో మీరు ముందుకెడుతున్నారు? నువ్వు ఇప్పుడు ఏదో పార్టీ పెట్టి నలుగురికి సాయం చేసి అందరినీ ఉద్ధరించడం మాట దేవుడెరుగు. ఒక జరిగిన విషయం చెప్తాను విను. ఒక ఆడది నూతులో పడి ఆకాశం తప్ప ఆదుకునేవాళ్ళు లేక, అరిస్తే వినిపించుకునేవాళ్ళు లేక వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరిది? దాన్ని తీసుకొస్తావా దాన్ని? ఇలాంటిది ఒక కథ కాదు, 100 కథలున్నాయి. ఎవడి బాధ తీరుస్తావు? ఎక్కడో మారుమూల ఉన్నవాడి బాధ కూడా నా బాధ అని చెప్పి కాపాడేంత ఇది ఉందా నీ పార్టీకి? ఉందా? ఏ ఊరికైనా 4 దిక్కులుంటాయి, కానీ ఈ ఊరికి 2 దిక్కులు. ఒకడు సత్యరంగయ్య, రెండోడు భయన్న. ఎవడైనా సరే ఈ 2 దిక్కుల్లో పడి రావాల్సిందే. ఒకడు జతేసి ప్రేమగా చంపుతాడు, రెండోడు కలబడి కసితో చంపుతాడు. మొత్తానికి అన్నట్టు మీరు రాకముందే మీ పార్టీ కోసం మా వాళ్ళు వెళ్ళిపోయారు. 7 ఊర్ల దూరానికి జెండా కనపడేంత పెద్ద మొత్తుంది ఎవడ.